జనసమ్మర్దం బాగా ఉండే ప్రాంతం కావడం, అందులోనూ కుప్పకూలింది హోటల్ భవనం అయినందున ఎక్కువ మంది ప్రమాదం బారిన పడ్డారు. బాధితుల్లో చాలా మంది చిన్నా చిట్టకా పనులు చేసుకునేవారు. హోటల్ సిబ్బంది. జనసమ్మర్దం ఉన్న ప్రాంతం కావడంతో భవన ప్రమాద ఘటనా స్థలంలో సహాయ చర్యలకు కొంత ఆటంకం కలిగింది. బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. క్రేన్లతో పైకప్పు తొలగించి లోపల చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో 100 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హోటల్లో పనివారే 30 మంది వరకు ఉన్నారని సిబ్బంది తెలిపారు. వీరంతా రాత్రిపూట హోటల్లోనే నిద్రించారు. వారంతా ప్రమాదం బారిన పడ్డారు. తెల్లవారుజామునే విధుల్లో చేరిన సిబ్బంది కూడా ప్రమాదానికి గురయ్యారు. ఎంతమంది ఉన్నారు ఇందులో? మీరు ఉన్నప్పుడు కూలేట్ సందర్భంలో మీరు ఉన్నారా, చూసారా? 30 మంది దాకా ఉన్నారు. అందులో పని చేసేటోళ్ళే 30 మంది దాకా ఉన్నారు. అంటే మీరు ఏ టైంలో వచ్చారు? మేము అందులోనే పని చేస్తాను, అందులోనే ఉంటాం. మీరేం చేస్తారు అందులో? గిల్లాసలు అవి ఇవి అడుగుతాం, వంటలు చేస్తారు, అన్ని చేస్తారు. చాలా సిబ్బంది ఉన్నారా బయట? మేమున్నాము, పబ్లిక్ కూడా ఉన్నారు. ఏం చేస్తున్నారు అసలు? ఇంకెంతమంది ఉన్నారు లోపల? ఎవరైనా అందరూ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? ఎక్కన్నారు? బండి అక్కడ ఉంది సార్. అది సౌండ్ వచ్చేసరికి మొత్తం మీద పడిపోయేసరికి మేము పక్క తప్పుకున్నాం. ఎంతమంది చెప్పలేదు. హోటల్ నడుస్తుంది అప్పుడు? హోటల్ నడుస్తుంది. భవన శిథిలాల నుంచి వెలికి తీసిన బాధితులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితుల్లో కొందరు ఒడిశా వాసులు కూడా ఉన్నారు. సిటీ లైట్ హోటల్ కూలిన విషయం తెలియగానే అందులో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. తమ వారు ఏమయ్యారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డగా అన్నదన్నా ఇప్పుడే నేను హాస్పిటల్కి వచ్చిన స్నానం చేద్దామని వచ్చిన ఎవరో దోస్తులు వచ్చి చాయ్ తీసుకోపోయేదంటే అన్నా నలుగురు ఆడపిల్లలన్నా నన్ను గుంజిపోయిందా. ఈరోజు ఇడికి తాగనికి వచ్చిండు చాయ్. డైలీ వేరే జర బొంబేటోళ్ళ దగ్గర తాగుతాడు. ఎవరో గుంజుకొచ్చిళ్ళు అని చెప్పి వచ్చిండు. వేరే ఆయన బతికి వచ్చిండు. మా కాక రాలే. ఇంకా లారీ పూలు చేసేటోళ్ళు వస్తారు, మళ్ళీ బస్సులో వస్తారు, అక్కడ గ్యాస్ మండి వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కలే వస్తారు. 4 గంటల నుంచి 6:30, 7 గంటల వరకు కనీసం ఒక 200 నుంచి 150 మంది ఖచ్చితంగా ఉంటారండి.